అందరికీ నమస్తే. నేను మీ చందు. బాగున్నారా? మీ అందరూ ఈ సంక్రాంతి పండుగ కొత్త ఆనందాన్ని, కొత్త సంతోషాన్ని మీ ఫ్యామిలీతో పాటు మీరు గడిపి పొందారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ ముందు రావడానికి కారణం ఏంటంటే చందు విహార్ అనే ఒక కొత్త ఛానల్ నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఈ ఛానల్ ఈ ఉద్దేశం ఏంటంటే టూర్స్ బ్లాగ్ ని, ట్రావెల్స్ బ్లాగ్ ని, ఫుడ్ బ్లాగ్స్ ని, అదే విధంగా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన అన్ని విషయాలని, ప్రమోషన్స్ ని మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తానండి. ఎన్నో విషయాలు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఏవేవో కోరుకుంటారో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ 100% గ్యారంటీగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందంతా ఏంటంటే ఈ చందు విహార్ అనే ఛానల్ని మీరు లైక్ చేయండి, ఫాలోఅప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చందు విహార్ ఛానల్ నాది కాదండి, మనది. కాబట్టి మీ అందరూ ఈ ఛానల్ ఫాలో అయ్యి ఈ ఛానల్లో ఉండే విషయాలతో మీరు కొత్త విషయాలు తెలుసుకుంటూ సబ్జెక్ట్ని గెయిన్ చేస్తూ మీరు ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా టూర్స్, ట్రావెల్స్ లేదా బ్లాగ్స్ అనుకునేసరికి జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నేచర్. అంటే జనరల్గా మనం టూర్స్ ఏం చేస్తాం, మనకుంటే బిజీ లైఫ్ని కొంచెం పక్కన పెట్టి రిలాక్స్ అవ్వాలనుకుంటాం. అలా రిలాక్స్ అవ్వాలనుకుంటే నేచర్ కంటే మంచి ప్లేస్ ఇంకేముంటుంది. కాబట్టి నా మొదటి వీడియోగా నేచర్కి అనుగుణంగా ఉండే, నేచర్కి దగ్గరగా ఉండే ఒక మంచి ప్లేస్ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. చాలా మందికి తెలుసు, సంజీవ పార్క్ అని హైదరాబాద్లో ఉంటుందండి. ఇది సిటీలో ఉన్నప్పటికీ కూడా మొత్తం అంతా నేచర్తో కూడి, అంటే మనం సిటీ లైఫ్ నుంచి నేచర్ ఒడిలో మనం స్వేద తీర్చినట్లు ఉంటుందండి. ఇది ఫ్యామిలీతో కానీ మామూలుగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి. చాలా పెద్ద పార్కు, మొత్తం అంతా నేచర్తో కూడి ఉంటుంది. కాబట్టి మంచి ప్లేస్ అండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి చాలా పెద్ద పార్కు. దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే అండి. నేను మీ చందు. మా ఛానల్ ఫాలో అవ్వండి. సంజీవయ్య పార్క్ సిటీకి దూరంగా ఏదో నేచర్లో కలిసిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ సిటీకి దగ్గరగా ఉంటుంది. మనం స్వేద తీర్చడానికి, నేచర్లో మనం టైం స్పెండ్ చేయడానికి ఎంతో గొప్పగా ఉంటుందని చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. చూడండి, ఎంత చుట్టూ ఇటు చూసిన గ్రీనరీ ఉంటుంది. ప్రత్యేకంగా ఆడుకోవడానికి ప్లే జోన్ ఉంటుంది. విశాలమైన పార్క్ అండి, విశాలమైన పార్కు. చిన్నపిల్లలతో ఆడుకోవడానికి కానీ, లేదంటే అందరూ వచ్చి మనం చూడండి, లేక్ చూసారా, వాటర్ లేక్ కూడా ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుంది. చాలా మంచి ఏరియా అండి. ప్రతి ఒక్కరికి ఇదంతా మనం ఆడుకుంటూ ఈ నేచర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇది బటర్ఫ్లై పార్క్ ఉంటుంది ఇక్కడ. ఇది ప్లే జోన్ అండి. పిల్లలు ఆడుకోవడానికి మొత్తం ప్లే జోన్ ఉంటుంది, ఓపెన్ జిమ్ ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుందండి. చూసారా నేచర్, ఎంతమంది వచ్చి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి మస్ట్గా ఒక్కరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ, నమస్తే.